తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 16 రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఓ ముస్లిం మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసింది. అక్కడే డ్యూటీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుల్ గమనించి ముస్లిం మహిళను అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని శెట్టిగుంట గ్రామానికి చెందిన యాస్మిన్ ను అదే గ్రామానికి చెందిన అప్సర్ అనే వ్యక్తి 2023లో పెళ్లి చేసుకుని కువైట్ కి వెళ్లి ఇటీవల తిరిగి వచ్చి తనకు తెలియకుండా రాజంపేటలో మరో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు గత 4 రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసి 4 రోజులు అయినప్పటికీ ఎస్ఐ పట్టించుకోలేదని ఆవేదనకు గురై పోలీస్ స్టేషన్ గేట్ ఎదుట పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టెతో కాల్చుకునే ఆత్మహత్య యత్నం చేసింది. సకాలంలో పోలీసులు స్పందించడంతో ప్రమాదం తప్పింది. ఈ మేరకు పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్ ఇవన్నీ పోసుకోవడం ఏం జరిగింది? యాడికి తిరిగినావు నువ్వు? పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాను. ఇప్పుడు నా భర్తను కిడ్నాప్ చేసి వాళ్ళు ఎక్కడ పెట్టేస్తారు సార్. మా అత్త వాళ్ళు మా సార్ వాళ్ళకి చెప్పుకున్నావు నువ్వు? చెప్పుకున్నాను సార్. నాకే న్యాయం జరగట్లేదు సార్. ఏ సార్తో మాట్లాడినావు? ఎస్ఐ సార్తో మాట్లాడాను. వీళ్ళు రమ్మన్నారు. వాళ్ళు ఇప్పుడు పోయినారు. ఎక్కడి నుంచి పోతున్నారు పట్టుకున్నారు పాపం. నేను వచ్చేటప్పుడు ఇంక కూర్చోండి. అది మా లోపలికి పోయి కూర్చొని రోజు సార్తో ఏమన్నా మాట్లాడు. అదే కదా నువ్వు కూర్చొని ఉన్నా సార్. నువ్వు వాళ్ళు కూర్చోండి. ఫోన్ కొడతాడా లేదా చూసారు కదా దానికి నువ్వు వేసుకుని ఏమవుతుంది?